ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి వరుస షాక్లు తప్పడం లేదు. రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గొడవ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలు ఆరోపణలు చేసిన ఆయన తాజాగా అసెంబ్లీ వేదికగా రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల రెండో రోజు నుంచే నిరసనలు తీవ్రం చేశారు. తన నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీ వేదికగా నిరసన తెలుపుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత ఆయన వైసీపీకి దూరమయ్యారు. తన నియోజకవర్గంలోనే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తన నిరసనకు అసెంబ్లీని వేదిక చేసుకున్నారు. తన నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తే ఆందోళన విరమిస్తానంటూ భీష్మించుకుని కూర్చున్నారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైసీపీకి దూరమైన కోటంరెడ్డి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలకు హాజరయ్యే క్రమంలో ప్లక్కార్డుతో బయట నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని సమస్యల ప్లక్కార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. 4 ఏళ్ల కాలంలో సమస్యల పరిష్కారం కోసం తిరిగి విసిగిపోయారని చెప్పారు. కోటంరెడ్డి నిరసనపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహానికి గురయ్యారు. సమస్యలను లేవనెత్తడానికి సరైన పద్ధతి తీసుకోకుండా నిరసన బాట పట్టడాన్ని తప్పుబట్టారు. ప్రశ్నలను సరైన రీతిలో లేవనెత్తి వాటిని పరిష్కరించాలని ఆయన శాసనసభ్యులకు సూచించారు. ప్రభుత్వం పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కోటంరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డి కావాలని రగడ చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీతో చేతులు కలిపి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. నిరసన అంతా ఒకెత్తైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ట్విస్ట్ ఇచ్చేలానే ఉన్నారు ఆయన. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 7 అభ్యర్థులు వైసీపీ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతిపక్ష టీడీపీ కూడా తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపింది. ఒక్కో అభ్యర్థికి 23 మంది సభ్యుల మద్దతు అవసరం. టీడీపీ నుంచి ప్రస్తుతం అధికారికంగా 23 మంది ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారు టీడీపీ అభ్యర్థికే కాకుండా వైసీపీ అభ్యర్థులకే ఓటు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీని విభేదిస్తున్న నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఓటు ఏ పార్టీకి అన్నది ఆసక్తి పెంచుతోంది. తాజాగా దీనిపై కోటంరెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రబోధానుసారమే ఓటు వేస్తారని తెలిపారు. వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నానన్నారు. దీంతో కోటంరెడ్డి ఏ పార్టీకి ఓటేస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. కాగా గత కొద్ది రోజులుగా కోటంరెడ్డి టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ సభ్యులు సైతం ఈ వాదన చేస్తున్నారు. అయితే టీడీపీలో చేరికపై కోటంరెడ్డి ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్పై పోటీ చేస్తారని నెల్లూరు రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డి చేరికను టీడీపీ శ్రేణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.